ఏ బాపు బొమ్మలానో రాఘవేంద్రరావు సినిమా హీరోయిన్ లాగాను నడుము వంపుల వయ్యారంతో గుర్తొస్తున్నావు బంగారం. ఆహాహా. మృదులా, అబ్బా మధు గారు మీరా? భయపడిపోయాను కదండి. భయపడిపోయావా? నిజమే, ఉమ్, నువ్వు భయపెట్టే రకమే గాని భయపడే రకం కాదు బంగారం. అవును మరి. రోజు నన్ను చూసి గజగజ వణికిపోతున్నారు. హలో సారు. హలో మధు గారు. ఏంటి ఆ కన్నర్పకుండా మరి అంతలా చూస్తున్నారు? ఏమని చెప్పమంటావు? ప్రపంచంలో ఎన్ని అందాలున్నా నీ కళ్ళలోకి చూస్తే ఆ అందాలన్నీ మర్చిపోయి అలా చూస్తూ ఉండాలనిపిస్తుంది. కవిత్వమా? కవి దగ్గరే కవిత్వం. ఏదో మనసులో నా ఫీలింగ్ అలా చెప్పా. ఇవి ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ అవసరమా? ఎక్కడ ఏది ఉండాలో అక్కడ ఉంటేనే అందం బంగారం. ఇప్పుడు చూడు ఎలా ఉందో. అందమైన నడుము, పక్కనే తాళాల గుత్తి, అధికారం, అందం పక్క పక్కనే పోటీ పడుతున్నట్టు అనిపించట్లేదు? సిగ్గులేదు మీకు అసలు. రోజు రోజుకి రౌడీలో తయారవుతున్నారు. ఈ యాంగిల్లో నువ్వు ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నావు తెలుసా? ఆపుతారా? చూపులతోనే చంపేసేలా ఉన్నారు. చేసిన అల్లరి చాలు కానీ షాపింగ్కి వెళ్దాం పదండి. ఓ, ఈ రెడీ అవడం అంతా షాపింగ్ కోసమా? సరే సరే వెళ్దాం, పద పద పద. అరే వెళ్దామంటే మన ఇద్దరు మాత్రమే కాదు, మరి అందరం వెళ్తున్నాం. అందరూ రెడీ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. అందరూ అంటే? మీరు, నేను, అత్తయ్య, మావయ్య, మానసి, గౌరవ్, అంతే. ఓ, ఫ్యామిలీ ప్యాకా? అవును, ఇందాకేదో మిస్డ్ కాల్ వచ్చింది. హలో, రే చెప్పు, ఏంటి ఫోన్ చేసావు? అలాగా, అంత అర్జెంటా? సరే సరే నేను ఇప్పుడే బయలుదేరుతాను. ఓకే ఓకే ఓకే. మధు గారు మాట్లాడుతుంటే అటు నుంచి కాల్ వచ్చిందేంటి? ఓహో, షాపింగ్కి రావడం ఇష్టం లేక ఎవరికో ఫోన్ చేసినట్టు యాక్టింగ్ చేస్తున్నారన్నమాట. అవును, లేకపోతే మీ అందరితో కలిసి మేము షాపింగ్కి వస్తే అడ్డంగా బుక్ అయిపోము. ముందు అన్ని షాపులు తిరిగి సెలెక్ట్ చేసుకోవడానికి సాయంత్రం అయిపోతుంది. తర్వాత కొన్న వాటికి మ్యాచింగ్లు, ఆల్టరేషన్లు, సెట్ అయ్యాయా లేవా అని ఫ్యాషన్ షోలు. ఇవన్నీ అయి ఇంటికి వచ్చేసరికి
ఏ 12 1 గంట అవుతుంది. నాకైతే అంత ఓపిక లేదు. అది కాదు మధు గారు, అందరం కలిసి. నువ్వు ఏది అవునన్నా కాదన్నా నా వల్ల మాత్రం కాదు. కావాలంటే గౌరవం తీసుకెళ్ళు. హలో గౌరవ్. రేయ్, అమ్మ వాళ్ళు షాపింగ్కి వెళ్తున్నారా? షాపింగ్ అనగానే ఫోన్ కట్ చేసాడేంటి? అంటే వీడు నాకన్నా ఫాస్ట్గా ఉన్నాడు. ముందే జంప్ అయిపోయాడు. నేను కూడా జంప్. బాయ్. మధు గారు, మధు గారు. అత్తా, మృదులా, జల్దీ రావాలి. మళ్ళీ టైం సరిపోదు. బోర్డంతా షాపింగ్ చేయాలి. రండి. వస్తున్నా. నాగు. మృదులా, అత్తయ్య ఇలారా. రా. ఎంత ముద్దుకున్నారు అత్త ఇద్దరు. నా దిష్టి తగిలేటట్టుంది. అసలిద్దరిని ఇట్లా చూస్తుంటే అత్త కోడల లెక్క కాదు, తోటి కోడల లెక్కున్నారు. మానసి, ఆట పట్టించడానికి నేనే దొరికానా నీకు? లే అత్తా, నిజం చెప్తున్నా. రోజు రోజుకి వయసు తగ్గిపోతుంది. కోడలకి పోటీ వస్తున్నావు. ఏం మృదులా, నువ్వు చెప్పు. నువ్విప్పుడు చెప్తున్నావు. నేనెప్పుడో మధు గారితో చెప్పాను, అత్తయ్య మీకు అమ్మలా కాదు అక్కలా ఉన్నారు అని. నువ్వు కూడా దీనికి తోడయ్యావా మృదులా? అసలు ఈ రోజు మీ ఇద్దరికీ ఏమైంది? ఇద్దరూ కలిసి మోసేస్తున్నారు. షాపింగ్కి వెళ్తున్నాం కదత్తా. మనస్ఫూర్తిగా షాపింగ్ చేసి ఎన్నాళ్ళైందో తెలుసా? ఈ మాత్రం కాక పడితే బిల్లెక్కువైనా ఏమనవు కదా. హలో మేడం, ఇప్పుడు రిమోట్ కంట్రోల్ నా చేతిలో ఉంది. ఈ తలనొప్పులన్నీ అత్త పడలేక నాకప్పగించిన సంగతి మర్చిపోయారా? అబ్బా, అలవాట్లో మర్చిపోయినా. ఫైనాన్స్ మినిస్టర్ నువ్వైనాక ఇక బడ్జెట్ కి టెన్షన్ ఏముంది? ఇష్టం వచ్చినట్టు కొనుక్కోవచ్చు అంతే. అంత సీన్ లేదు. ఈ నెల నీ బడ్జెట్ 2 లక్షలు. అందులో ఆల్రెడీ 1,60,000 ఖర్చు పెట్టేశావు. ఇంకో 40,000 ఉంది. దాంట్లో ఏం కావాలంటే అది కొనుక్కో. 40,000? ఏమొస్తుంది 40,000కి? చూడత్తా, కోడలని తాళాలు చేతిలో పెడితే ఎట్లా కండిషన్లు పెడుతుందో చూడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు నచ్చింది కొంటా. నువ్వే పైసలు కట్టాలా. నన్నే అడుగుతున్నావా? నాకు కూడా ఈ మంత్లో 50,000 మిగిలింది. కావాలంటే అవి తీసుకో. ఏందత్తా ఇది? జుట్టు చేతికిచ్చి వీపును గుర్తించుకున్నట్టుంది పరిస్థితి. నిన్న బావకు కూడా ఏదో అవసరమైతే 10,000 అడిగితే 1,000 రూపాయలు చేతిలో పెట్టిందంట. చూడు ఎట్లా నవ్వుతుందో. అసలు ఇట్లయితే ఇట్లత్తా. ఏం చేయమంటావు? అక్కడ తాళి కట్టిన భర్తకే అన్ని కండిషన్లు పెడితే మనమెంత చెప్పు? అడ్జస్ట్ అయిపోవడమే. ఏందత్తా ఇది? పులి కూడా పిల్లి లెక్క అయిపోయింది. మానసి, అత్తేనలా అన్నద్దు. షాపింగ్ కి పైసలు అడిగితే ఇవ్వవు,
అత్తని మాత్రం ఒక్క మాట కూడా అననిపోవు. ఆయన నిన్నడిగేదేందే? నేను మా మామని అడుగుతా. అత్త, మామకు ఫోన్ కొట్టు, షాపింగ్ తీసుకోదాం. చెయ్యి అత్త. నువ్వు ఉండు మానసి. మావయ్య ఎక్కడున్నారో? అత్తయ్య పిలిస్తే షాపింగ్కి వస్తారా? ఏం దట్ల మొహం దాచుకుంటున్నావు? ఓ బొరకా కొనిస్తా, వేసుకో, ఏ బాధ ఉండదు. యాడ్ నుంచి ఫోను? బ్రాహ్మణి. ఆ పేరు నా తాను పలకద్దని చెప్పినా కదా. ఏదో అవసరమైతే గానీ ఫోన్ చేయదు కనుక మాట్లాడకపోతే కంగారు పడుతుంది. నేను మాట్లాడొద్దంటే మాట్లాడడం మానేస్తావా? ఆడికి పోవద్దంటే పోవుడు మానేస్తావా? మాట్లాడు. హలో బ్రాహ్మణి. ఏమండి, ఎక్కడున్నారు? పని మీద బయటకొచ్చాను బ్రాహ్మణి. ఏ? ఏం లేదండి, పిల్లలతో సరదాగా షాపింగ్కి వెళ్తున్నా. మీరు కూడా ఉంటే బాగుంటుందని. షాపింగ్కా? నేనా? ఒక్క నిమిషం బ్రాహ్మణి. షాపింగ్కి వెళ్ళాలి, రమ్మంటోంది కనుక వెళ్ళొచ్చేస్తాను. యాడికి పోయేది? మాతో షాపింగ్ అని బయలుదేరి మధ్యలోనే వదిలిపోతావా? అంటే మా కన్నా నీకు వాళ్లే ఎక్కువన్న లెక్క కదా. ఇగో యాద్గిరి, ఏందమ్మా? ఎదురుగా లారీనో బస్సో వస్తుంది కదా, కార్ని తీసుకుపోయి నేరుగా పెట్టే. అందరం పోతే ఏ బాధ ఉండదు. ఏందక్క? అమ్మ అయ్య బావ ఎట్లనో పోయిండ్రు, గది సాల్దా? మనం కూడా పోవాలనా? ఏంది పెద్దయినా? ఏండ్ల తరబడి వాళ్ళని షాపింగ్లకి షికార్లకి తీసుకుపోయినావు కదా, ఈ ఒక్క పూట మాతో ఉండలేవా? ఈ ఒక్క పూట నువ్వు లేకపోతే వాళ్ళు షాపింగ్కి పోలేరా? అది కాదు. ఏది కాదు? నువ్వు పోయేది లేదు. మూసుకొని వాళ్ళని పొమ్మని చెప్పు. బ్రాహ్మణి. ఏంటండి ఇంతసేపు? ఏం లేదు బ్రాహ్మణి, ఇక్కడ వర్క్ ఎంత ఉందో మాట్లాడుతున్నాను. ఇప్పుడు మధ్యలో రావడం కుదరదు బ్రాహ్మణి. ఈసారికి నువ్వు పిల్లలు వెళ్ళండి. సరేనండి. ఏమైందత్తా? మావేస్తున్నారా? లేదు మానసి, ఏదో పనిలో ఉన్నారట, రావడం కుదరదన్నారు. సర్లే అత్తయ్య, మావయ్య పనిలో ఉన్నారన్నారు కదా, మనం వెళ్దాం పదండి. సరే, మధు గౌరవేరి? రమ్మని గంట బతిమాలనత్తా. మీ ఆడాళ్లతో షాపింగ్కొస్తే బుక్ అయిపోతామని ఏదో పనుందని బయటికి పోయిండు. మధుగారు కూడా సేమ్ డైలాగ్. ఏం చేస్తాం, మనమే వెళ్దాం పదండి. చిన్నతనమే చేరమ్మంటే అడుగులై
అత్త, ఈ రోజు నాకు నచ్చినవన్నీ కొంటా. ఎవ్వరొద్దన్నా మంచిగుండదు, ముందే చెప్తున్నా. నిన్నెవరొద్దంటారు చెప్పు, నీ ఇష్టం. కానీ పద 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 పద. వయసు వాలిన సంధి వాలిన చేతి కందిన ప్రియవర మీ చీరలు కొనడానికి నేనెందుకు కనకం? మీరే కొనుక్కోవచ్చు కదా. కావాలంటే షాపింగ్ యాప్కి ఫోన్ చేయండి, పికప్ చేసుకుంటాను. అంతసేపు యాడికి పోతావు? ఓ, ఆ ఫ్యామిలీ షాపింగ్కి రమ్మందిగా గాడికి పోతావా? ఈ పప్పులు నా కాడేం ఉడకవు. ఆయన చీరలు కొన్నీకి మగాళ్ళు మొగుళ్ళు రాకూడదని రూల్ ఏడన్నా ఉందా? ఎంతో మంది పెళ్ళాలను తీసుకుని మొగుళ్ళు వస్తుండ్రు తెలుసా? మూసుకొని లోపలికి పదా, నువ్వురా. ఇంకొంచెం ఎక్కువ రేంజ్లో చూపించండి. ఆ సెక్షన్ పైన ఉంది మేడం. పదండి. మళ్ళీ గీ చీర బాగుందే. బాలేదక్క, మంచిగా అనిపిస్తలేదు. అత్తయ్య, అన్నీ బాగున్నట్టున్నాయి. ఏ చీర తీసుకోవాలో తెలియట్లేదు. ముందు మీరు కొనండి, ఆ తర్వాత నేను చూస్తాను.